వాక్య ధ్యానం కొరకు సామ్ 75 ఫస్ట్ స్టాంజా 75వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన సమీపముగా ఉండేటటువంటి దేవుడు. మానవ జీవితంలో ఎందరో మనకు దగ్గరగా ఉండేటటువంటి వారు ఉంటారు. స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధీకులు, ఇలా ఎందరో మనకున్నప్పటికీ సమాధానం, సంతోషం, నెమ్మది, ఆదరణ ఇవేవి కూడా మనకు దొరకకపోవచ్చు. అయితే నిజముగా మన జీవితంలో అట్టి దీవెనలు మనం పొందాలి అనంటే మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు మనకెంతో అవసరమై ఉన్నారు. ఆయన మనకు సమీపముగా ఉంటేనే ఏవి మనకున్నా లేకపోయినా అట్టి దీవెనలు మన జీవితంలో మనం పొందగలుగుతాం. గనుకనే ఇట్టి పరిస్థితులను అనుభవించినటువంటి భక్తులు ఈ విధంగా పలుకుతున్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 4:7, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మొర్రపెట్టగా ఆలకించే దేవుడే ప్రతి ఒక్కరికి సమీపముగా ఉండు దేవుడు. తమ జీవితమందు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా వారు ఐగుప్తు రాజైన ఫరో చేత కఠినమైనటువంటి దాస్యమును చేస్తూ వారు తమ బాధ అంతటిని ఎవరికి చెప్పుకోలేక వారు దేవునికి మొరపెడుతూ వచ్చారు, మూలుగుతూ వచ్చారు. అట్టి పరిస్థితులన్నిటిని కూడా చూచినటువంటి దేవుడు ఆయన వారి కొరకు మోషేను పంపించి విడిపించి వారిని ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకై వారిని నడిపించినటువంటి ఆ సందర్భంలో ఈ మాటలను వారు పలుకుతూ ఉన్నారు. నిజమే, దేవుడే కాకపోతే వారిని విడిపించేటటువంటి వారు ఎవరో కూడా లేరు. మొరపెట్టగా వారికి ఆయన జవాబునిచ్చి మేలు చేసినటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా ఇప్పటికీ ఆయన మనకు దగ్గరగా ఉండటాన్ని బట్టి ప్రాణముతో మనం సజీవులుగా ఉన్నాం. ఎన్నెన్నో కార్యాలు మన జీవితాల్లో ఇప్పటికీ మనం పొందుతూ వచ్చాం. మానవులు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ చేయలేని గొప్ప కార్యాలు దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా మనం పొందినటువంటి వారమై ఉన్నాం. గనుక నాడు ఆసాపు కీర్తనకారుడు అంటున్నారు, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నిజమే, ప్రతి పరిస్థితుల్లో, కష్టములోనైనా, సంతోషములోనైనా, బాధలోనైనా, ఆనందములోనైనా మనకు దగ్గరగా ఉండేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనుక్షణం మన జీవితానికి ఇది గొప్ప భాగ్యం. గనుక కృతజ్ఞతలు చెల్లించుటలో ఎక్కడ అశ్రద్ధ చేయక ప్రభువును మన జీవితమందు క్షణక్షణం అనుభవించుచు ఆయనకు కృతజ్ఞత చెల్లించుచు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించుచు ఆయన మన కొరకై సిద్ధం చేసే ఉన్నతమైన ఆ రాజ్యమునకు వారసుల మగు వరకు పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము మా జీవితమందు నిన్ను అనుభవించుచు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారమై బ్రతకటానికి సహాయం చేయండి. పరిచర్లు ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీరిచ్చు కృపాక్షేమలు మా ప్రియులు పొందుటకై దయచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.